హలో ఫ్రెండ్స్, ఎపిసోడ్ 3 రివ్యూ బిగ్ బాస్ది చెబుతున్నాను. ఈరోజు కూడా షో చప్పగానే ఉంది. ఏం పెద్ద ఉత్సాహంగా ఏం లేదు. ఈరోజు కూడా మణికంఠనే ఈరోజు వేస్తున్నారు. బేబక్క పదే పదే కనపడుతుంది. ఒకరు ఇద్దరు మటుకే కనపడుతున్నారు. మిగిలిన కంటెస్టెంట్లంతా డౌన్లోనే ఉన్నారు. నేను విష్ణుప్రియ బాగా కనపడుతుందిలే అనుకున్నా. విష్ణుప్రియ ఇంకా రేజ్ అవ్వలేదు. ప్రేరణ కూడా ఈ నామినేషన్లో మటుకు ఒక్క సెకండ్ అమ్మాయి ఆవేశంగా మాట్లాడడం తప్పితే ఇంకా గేమ్లోకి రాలేదు. మరి ఇంకా చూద్దాం. మిగిలిన వాళ్ళు అయితే అస్సలు కనపడటం లేదు. చాలామంది ఆ నబీ మీద కూడా పడ్డారు నామినేషన్లో. చూద్దాం నామినేషన్లో ఈరోజు గేమ్ ఏ విధంగా స్టార్ట్ అయిందంటే, బిగ్ బాస్ షో నిన్న రచ్చ మళ్ళా కంటిన్యూ అయింది. కంటిన్యూ అయ్యి ఈ సోనియా ఒప్పుకోవటం లేదు. ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు అనే మాటని సోనియా అస్సలు యాక్సెప్ట్, అది నిజంగా చేస్తుంది. యాక్సెప్ట్ చేయలేక కడుపులో మంట తీరలేక ఆ యష్మిని ఇంకా అల్లాడుతుంది. యష్మికి ఇచ్చిన దానికి చీఫ్గా. ఇంకా ఇక్కడ ఒక 10 నిమిషాలు ఇదే రభస, ఇదే రభస 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 రభస. ఇది చూసి చూసి అసలు అమ్మాయి కొట్లాడుతుంది అనవసరం. నైనిక నిఖిల్ కలిసి సెలెక్ట్ చేసుకున్నారు. ఇంకా దాంట్లో తప్పే ఉంది. ఇంకా అక్కడ డెసిషన్ అది. ఈ అమ్మాయి దూరి అనవసరంగా హైలైట్ అవ్వడానికి చేస్తుంది. కానీ ఈ అమ్మాయి తీసుకున్న స్టాండ్ ప్రకారం ఎవరు వచ్చినా కూడా మాట్లాడుతూనే ఉంది. ప్రొటెక్షన్ చేసుకుంటుంది. ఆ అమ్మాయి చేసే మాట తప్ప ఉప్ప అనేది పక్కన పెడితే ప్రొటెక్షన్ చేసుకుంటుంది. సరే 10 నిమిషాలు ఇదే జరిగిపోయి ఇంక నైట్ అయిపోయి ఇంక పొద్దున్నే మార్నింగ్ వచ్చి సాంగ్ వచ్చి పుష్పాలో సాంగ్ వచ్చింది. ఇక్కడ డ్యాన్స్ వేయడానికి కూడా ఒక 6-7 మెంబర్స్ మట్టుకే డ్యాన్స్ వేసి మిగిలిన వాళ్ళంతా చప్పగా ఆ మూల ఈ మూల వద్దాములే అని వస్తున్నారు. ఎనర్జీ లేదు వాళ్ళల్లో. మరి ఏం జరుగుతుందో అయినా షోలో నాకైతే అర్థం కావటం లేదు. సరే, ఈ రోజు కూడా మణికంఠనే హైలైట్ అయినాడు సగం ఎపిసోడ్ వరకు. ఈ మన పోయినసారి పల్లవి ప్రశాంత్ని హైలైట్ చేసే విధంగా ఈ మణికంఠని లేపుతున్నారు. ఇది వీళ్ళకే ఇది ముప్పు వస్తుందో మరి ఎంతవరకు వస్తుందో ఇదైతే అనిపిస్తుంది. అతనైతే కదిలిస్తే ఏడ్చేటట్టున్నాడు. ఒక ఎమోషనల్. వాళ్ళు బిగ్ బాస్ వాళ్ళు అతన్ని సెలెక్ట్ చేయడానికి కారణాలు ఏందో నాకు తెలియలేదు, కానీ అతనైతే చాలా ఎమోషనల్గా ఇబ్బంది పడున్నాడు. పదే పదే అదే చెప్తున్నాడు. కదిలిస్తే అతనికి ఏడుపు వస్తుంది. వీళ్ళందరూ అతన్నే వాంటెడ్గా చేసి నామినేషన్ కూడా చేస్తున్నారు. ఇంకపోతే అతను సైలెంట్గా ఒక సోఫాలో నిద్రపోతుంటే ఇంకా నిద్రపోకూడదు కాబట్టి బిగ్ బాస్ హౌస్లో కుక్క మొరగడం, ఇంకా దాన్ని ఫన్నీగా అలా ఇలా చర్చ జరిగి అతను నిద్రలేసి అది అయిపోయింది. తర్వాత వచ్చి మణికంఠ నిఖిల్ చర్చ. వాళ్ళు ఒక సోఫాలో కూర్చొని వాళ్ళిద్దరూ గొడవ అయితే పడలేదు, కానీ ఏదో ఒక విషయం గురించి మాట్లాడుకుంటూ సాఫీగా జరిగిపోయింది. తర్వాత వచ్చి డైనింగ్ టేబుల్ కాడ కూడా చర్చ. బెడ్రూమ్లో ఒక టీం చర్చ. టీములుగా చర్చించుకుంటూ ఉన్నారు. ఈ చర్చల్లో బేబక్క హైలైట్గా కనపడుతుంది. బేబక్క హౌస్ మేట్స్తో చర్చ. నిఖిల్ కూడా హౌస్ మేట్తో చర్చ. సపరేట్గా అక్కడ గ్రూప్గా మాట్లాడుకుంటూ ఈ రూల్స్ ఆ రూల్స్. క్యాప్టెన్ అనేవాడు లేడు కాబట్టి ఈ ముగ్గురు చీఫ్స్లో నిఖిల్ ఉన్నాడు కాబట్టి ఈ ముగ్గురులో నిఖిల్ గొంతే బయటకు వినపడుతుంది. వీళ్ళందరినీ రూలింగ్ చేసే విధంగా నిఖిల్ ప్లాన్ చేసుకుంటున్నాడు. వీళ్ళైతే తిప్పి కొట్టుతున్నారు కాబట్టి అతను కూడా లైట్గా చెప్తున్నాడు. ఇంకా ఈ బేబక్క కూడా ఈ చర్చలు ఎంత బోరింగ్గా ఉంది. షోలు వేయాలంటే మంచి కాన్సెప్ట్ ఏదైనా పడాలి. ఏమన్నా గేములు ఆడితే ఏమన్నా పడతాయో. రేపైతే ఈరోజు ప్రోమో చూపించారు. రేపైతే బాగుంది ప్రోమో, ఎమోషనల్గా. మణికంఠ రేపు ఎపిసోడ్లో ఖచ్చితంగా హీరో అవబోతున్నాడు. అందరినీ ఆ విధంగా ఎమోషనల్గా ఏడిపిస్తున్నాడు. ఇది ఖచ్చితంగా మణికంఠకి ప్లస్ అవుతుంది. అందరూ అది గుర్తించుకోవాలి. పోయినసారి పల్లవ్ ప్రశాంత్ విషయంలో జరిగింది ఇదే. ఇప్పుడు మళ్ళీ అదే చేసి అతను హైలైట్ చేస్తున్నారు. సరే, అతను గేమ్లో బాగా ఆడి అతను హైలైట్ అయితే మనదే ఉంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క రోజులోనే ఎంత ఓటింగ్ అయినా కిందకి పైకి పడిపోతాయి, చూసే అభిమానాన్ని బట్టి, హైలైట్ అయ్యే విషయాలను బట్టి. కాబట్టి ఏ ఒక్కరి సొత్తు బిగ్ బాస్ అభిమానులు ఏ ఒక్కరిని టార్గెట్ చేసి వీడు మావాడు వేయాలనుకోరు. షో పరిస్థితులను బట్టి, జరిగేదాన్ని బట్టి, ఆ గేముల్లో పార్టిసిపేషన్ బట్టి వాళ్ళ అభిమానం మారచ్చు, మారకపోవచ్చు. మరి చూద్దాం. రేపు ఎపిసోడ్ అయితే అద్భుతంగా పడి ఉన్నది ప్రోమోలో చూస్తే. పోతే నామినేషన్ స్టార్ట్ అయింది. నామినేషన్ వచ్చి బిగ్ బాస్ మాట్లాడి వీళ్ళ ముగ్గురిని పోయి ఒక కలర్ఫుల్గా ఉంది ఆ రూమ్ అయితే. ఈసారి షో జరిగే మొత్తం బిగ్ బాస్ హౌస్ అయితే అద్భుతంగా ఉంది, కలర్ఫుల్గా.
అదే జరిగింది ఇక్కడ కూడా. వాళ్ళు డిఫరెంట్‌గా ముగ్గురు 3 చైన్‌లాగా యేసుకొని అక్కడ నిలబడి ఆ కుర్చీలో కూర్చొని, ఆ కుర్చీలు కూడా ఆ లైటింగ్స్‌లో పోయి కూర్చొని ఈళ్ళు చాలా బాగుంది. ఆ లైటింగ్ అయి బాగున్నాయి కానీ ఈళ్ళు ఆ టైప్ ఆఫ్ డ్రెస్ ఏదైనా వేసుకొని పోయి కూర్చోంటే ఎక్సలెంట్‌గా ఉన్ను. ఈళ్ళు సాదా సీదాగా చెత్తలు దోసుకునే వాళ్ళ మాదిరిగా పోయి కూర్చున్నారు. ఇదైతే అస్సలు వరస్ట్‌గా ఉంది. అది ఎందుకో ప్లాన్ చేయలేకపోయినారు. ఆ సెట్టింగ్ అంతా అద్భుతంగా ఉంది. ఇంక వీళ్ళైతే చాలా డల్‌గా ఉన్నారు. లుక్ కూడా బాగుండే వాళ్ళు కూడా ఎందుకు ఆ విధంగా ఉన్నారో తెలియలేదు. ఏదైనా మంచి డిఫరెంట్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు కూర్చోబెట్టుంటే మటుకు ఎక్సలెంట్‌గా ఉంటది అని నా ఆలోచన. ఇంక వాళ్ళు కూర్చున్నాక ఫస్ట్ వచ్చి సోనియా వచ్చింది. పవర్ఫుల్ లేడీ అనొచ్చు ఆ అమ్మాయిని. క్యూట్‌గా ఉంది. పర్ఫెక్ట్‌గా మాట్లాడుతుంది. మాట అయితే కరుగ్గా ఉంది. ఈ అమ్మాయి వచ్చి బేబక్కని, ప్రేరణని ఒకేసారి ఫోటోలు ఒక్కొక్కరిని విడివిడిగా పెట్టాలి. ఈ అమ్మాయికి వాళ్ళ మీద ఎందుకో కోపం వచ్చినట్టుంది. ఎత్తుకొచ్చి నేరుగా 2 ఫోటోలు అక్కడ అతికిచ్చేసి ఒకరొకరు విషయం చెప్తా వచ్చింది. బేబక్కకి సోనియాకి పెద్దగా చర్చ అయితే ఎక్కువసేపు జరగల. బేబక్క చాలా కూల్‌గా డిఫెండ్ చేసుకుంటూ ఏదో ఒకటి చెప్పి జరిగింది. ప్రేరణకి ఈ సోనియాకి పడిపోయింది. ప్రేరణ కూడా చాలా సీరియస్‌గా డిఫెండ్ చేసుకునింది. పవర్‌ఫుల్ పులిపిల్ల ఉన్నట్టున్నది. కొడితే అందరిని కొట్టేటట్టున్నది ప్రేరణ. ఆ విధంగా ఉంది. చూద్దాం ఎంతవరకు. ప్రేరణ అయితే తీసుకోలేకపోతుంది. ఏంది ఈ అమ్మాయి సోనియా ఇలా చేసిందని అన్నని నామినేషన్ విషయంలో తీసుకోలేకపోయింది. కేకలు, గీకలు పెట్టి అయిపోయింది. ఇంకా ఈ నామినేషన్‌లో ఫస్ట్ నామినేషన్‌లో యష్మి అంటే వాళ్ళ ముగ్గురు వచ్చి ఈ ఇద్దరినిద్దరు నామినేషన్ చేసిన దాంట్లో వాళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరు వచ్చి చిప్స్‌లో వచ్చి ఆ కత్తి పట్టుకొని అక్కడ పొడసాలి. ఫస్ట్ యష్మి పరిగెత్తా వచ్చి బేబక్కను పొడిచి వివరణ చెప్పింది. బేబక్ కూడా యాక్సెప్ట్ చేసి గొడవ ఏం లేకుండా అయిపోయింది. తర్వాత వచ్చి నబీ నామినేషన్కి వచ్చాడు. నబీ వచ్చి మణికంఠని ఫస్ట్ చేశాడు. ఇక్కడ మణికంఠను మళ్ళా నబీ హైలైట్ చేసేసాడు. ఇక్కడ నబీ వచ్చి కొంచెం డౌన్ అయినాడు మణికంఠ చేతిలో. ఇంకా తర్వాత వచ్చి ఒక్కడే ఉన్నాడు అన్ని సిల్లీ రీజన్స్. ఒక్కడే ఉన్నాడు ఇంకా మింగిల్ అవ్వలేదు అది ఇది అలా ఇలా అని చెప్పి అన్ని సిల్లీ నామినేషన్. ఇది నబీలో అయితే ఒక క్లారిటీ ఏం లేదు. తర్వాత వచ్చి బేబక్ని రివెంజ్ నామినేషన్ వేసాడు. బేబక్క నబీని నామినేట్ చేసింది కదా, ఆమెకు కూడా ఎక్కువ కారణం లేదు నబీని చేయడానికి. అతను ఏదో ముద్దుగా ఉన్నాడు, పర్ఫెక్ట్గా లేడు. ఏదో చేద్దాం ఏదో మాట్లాడదామని వాళ్ళ కాడికి వీళ్ళ కాడికి పోతున్నాడు. మనం షో చూసిన గంట సేపులో అయితే నేను లైవ్ చూడలేకపోతున్నాను, నాకు టైం లేదు. ఈ షో చూసిన కొద్దిసేపులో అయితే ఆడికి ఈడికి పోదాం అనుకుంటున్నాడు కానీ అతని వాయిస్ రేజ్ చేసి మాట్లాడలేకపోతున్నాడు. కాబట్టి బేబక్కని రివెంజ్ నామినేషన్ వేసేసి ఇక్కడ వచ్చి మళ్ళా యష్మి వచ్చి మణికంఠను పొడిచింది. తర్వాత నామినేషన్ వచ్చి శేఖర్ భాష వచ్చాడు. శేఖర్ భాష వచ్చి ఇక్కడ మళ్ళా మణికంఠని బేబక్కని తెచ్చి ఫోటోలు అతికిచ్చి నామినేట్ చేశాడు శేఖర్ భాష. ఇక్కడ మణికంఠకి శేఖర్ భాషకి గొడవైంది. కొద్దిగా ఇద్దరు చర్చించుకొని ఒక టైప్ ఆఫ్లో మణికంఠ ఇక్కడ వరకు ఒకరు డిఫెండ్ చేసుకున్నాడు కొద్దిగా. చేసుకొని ఇంకా నైనిక వచ్చి మణికంఠను పొడిచి నామినేట్ చేసింది. వరుసగా ఇది పల్లవి ప్రశాంత్ స్టోరీ అవ్వబోతుంది అనుకుంటున్నాను నేనైతే. మరి ఎంతవరకు జరుగుతుందో అతని టాలెంట్ని బట్టి ఉంటుంది. గేమ్లో అతను చూపించే టాలెంట్ని బట్టి అతనికైతే మంచి ఎపిసోడ్లు పెడుతున్నాయి. మరి చూద్దాం ఏం జరుగుతుందో. ఇంకపోతే కొద్దిసేపు గ్యాప్ ఇచ్చారు బిగ్ బాస్ నామినేషన్ నుంచి మనకు షోలో చూపించేది ఎపిసోడ్లో. ప్రేరణ యాష్మి చర్చించుకుంటూ ప్రేరణ తీసుకోలేకపోతుంది. సోనియా నన్ను చేసిందని ఊహించుకోలేకపోతుంది. సరే దాని గురించి చర్చించుకున్నారు. ఇంకా కిచెన్లో కామెడీగా విష్ణు, పృథ్వీ, శేఖరు, బేబక్క విడివిడిగా ఉండి ఇంకా చర్చించుకుంటా ఈ నామినేషన్ విషయాలు అవి మాట్లాడుకుంటున్నారు. ఇంకా బేబక్క నామినేషన్కి వచ్చింది. వచ్చి పృథ్వీని నామినేట్ చేసింది. ఇదైతే సిల్లీ రీజన్ అనిపిస్తుంది నాకు. పెద్దగా రీజన్ లేదు. అతనైతే బాగా డిఫెండ్ చేసుకున్నాడు. బాగున్నాడు ఈరోజు. లుక్ కూడా నాగపంచమిలో హీరోగా నటించిన పృథ్వీ లుక్ కూడా రెడ్ టీ షర్ట్లో బాగున్నాడు లుక్ అబ్బాయి. ఇక్కడ మధ్యలో నిఖిల్కి సీతకి రచ్చబడిపోయింది. వాళ్ళిద్దరు నువ్వా నేనా నడుచుకుంటూ సీత కూడా తిప్పికొట్టింది. కానీ ఇక్కడ విషయంలో నిఖిల్ నోరు తెరచకూడదు, సీత మధ్యలో రాకూడదు. నిఖిల్ కన్నా సీతది 80% తప్పు ఈ గొడవలో. తర్వాత నబీన్ నామినేట్ చేసింది.
ఇక్కడ ఇది కొంచెం నబీన్ కూడా ఈమె రివెంజ్ నామినేషన్ లాగానే చేసేసింది. ఇంకపోతే నిఖిల్ పరిగెత్తా వచ్చి పృథ్వీని నామినేట్ చేశాడు. ఇక్కడ వాళ్ళిద్దరికి కొంచెం వాదోపవాదాలు జరిగి ఇంకా షో ఇక్కడికైతే ముగిసింది. ఇప్పుడు రేపటి ప్రోమోని చూపించారు. ఇదైతే ఎమోషనల్గా మణికంఠ హీరో అయిపోయాడు. ఇప్పటికి షో అయితే చాలా డల్గా ఉంది. మరి ఎలా దీన్ని లేపుతారో ఏం జరుగుతుందో నాకైతే అర్థం కావటం లేదు. చూద్దాం ఏం జరుగుతుందో. ఎపిసోడ్ అయితే అసలు వేళల్లో చెప్పుకుంటే అయిపోతుంది. వీడియో కూడా ఏం చెప్పడానికి కూడా లేదు, పెద్ద వీడియో చేయడానికి కూడా లేదు, అంత సింపుల్గా అయిపోయింది. ఏందో నాకైతే కొంచెం చప్పగానే అనిపించింది. హౌస్ అయితే బ్యూటిఫుల్గా ఉంది. ఈ కంటెస్టెంట్లు తీసుకొని వచ్చిన వాళ్ళు పర్ఫెక్ట్గా లేరు. సరే ఒక్కసారి నాగ్ సార్ చేతిలో పడి వీళ్ళు ఆరితేరితే మరి ఎలా జరుగుతుందో. ఇంకా నెక్స్ట్ ఈ వీకెండ్లో నాగ్ సార్ వచ్చేంత వరకు ఈ చప్పగానే సాగేటట్టుంది. సార్ అయితే కోటింగ్ ఇస్తారు కదా, ఫస్ట్ 2-3 వారాలు అయితే బీభత్సంగా ఉంటుంది కదా. చూద్దాం ఎలా ఉంటుందో. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు వస్తుంటా. బిగ్ బాస్ రివ్యూలు నా వీడియోస్ని, నా రివ్యూస్ని ఆదరించండి. నా ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. పాత వాళ్ళు నా సబ్స్క్రైబర్లు చూస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, నాకు బూస్టప్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్, జై హింద్.